జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అక్కడ కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మంది ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. జబర్దస్త్లో ఇప్పుడంటే లేడీ కమెడియన్లు ఉన్నారు, కానీ ఒకప్పుడు మేల్ యాక్టర్సే లేడీ గెటప్లు వేసేవారు. చమ్మక్ చంద్ర మొదలు వినోదిని, తన్మయి, కొమరక్క ఇలా చాలామంది లేడీ గెటప్స్తో బుల్లితెర ఆడియన్స్ను మెప్పించారు. అలా పలు జబర్దస్త్ స్కిట్స్లలో లేడీ గెటప్లో కనిపించిన వారిలో హరికృష్ణ కూడా ఒకడు. పేరు చెప్తే గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఫోటో చూస్తే మాత్రం టక్కున గుర్తుపడతారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూకు హాజరైన ఇతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో పడిన కష్టాలను అందరితో పంచుకున్నారు. అలాగే జబర్దస్త్పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు హరికృష్ణ. జబర్దస్త్ షో కోసం తాము ఎంతో కష్టపడ్డామని చెప్పిన హరికృష్ణ లేడీ గెటప్ కోసం కంపెనీ కాస్ట్యూమ్ కాకుండా తామే సొంతంగా కాస్ట్యూమ్ సెట్ చేసుకునే వాళ్ళమంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో తామే స్కిట్ ఖర్చు కూడా భరించే వాళ్ళమని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు లేడీ గెటప్లు తాము వేస్తే కామెడీ వేరే లెవెల్లో వచ్చేదని, అందుకు తగ్గట్టుగానే అప్పట్లో తమకు మంచి డిమాండ్ కూడా ఉండేదన్నారు హరికృష్ణ. ఇక ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఈ లేడీ గెటప్ వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ హరికృష్ణ ఓపెన్ అయ్యారు. ఒకసారి తనను అమ్మాయి అని పొరబడిన కొందరు ఆకతాయిలు పొలాల్లోకి లాక్కెళ్ళడానికి ట్రై చేశారని చెప్పుకొచ్చారు. నాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందన్నాడు హరికృష్ణ. ఈ మధ్య తమకు అవకాశాలు రావడం తక్కువయ్యాయని, కామెడీ స్కిట్లు చేయడం తప్ప తమకు మరే పని రాదంటూ కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు ఈ కుర్రాడు.